ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గన్నీస్ గోతాల విషయంలో కానివ్వండి, చివరికి ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చి మిల్లులకి వాళ్ళకి ఇష్టం వచ్చిన మిల్లులకే మీరు పంపించి ఏ విధంగా నష్టం కలిగించారో మీ అందరికి తెలుసు. ఇదంతా అయినాక ఈయన ఒక మహానుభావుడు రైతు గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా అయినాక ధాన్యం కొనుగోలు చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు వదిలేసి వెళ్లారు ఈయన. అసలు తుఫాన్ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని మీ వంతు మీరు సహాయం అందించండి, రైతాంగాని కోసం మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా, ఒక భరోసా కల్పించే విధంగా మీ ఫోర్కాస్టింగ్లో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని కానివ్వండి, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేశాం. మీరెక్కడ ఉన్నారు? గతంలో మీ పరిపాలన చూసాం కదా. తుఫాన్ వచ్చిన తర్వాత చాలా తాపిగా మీకు నచ్చిన సమయంలో బయటకు వచ్చి, అది కూడా ఎర్ర తివా చేయించుకుని ఒక స్టేజ్ కట్టించుకుని, కనీసం రైతు కష్టపడి నష్టపోయిన పొలంలో కూడా మీరు అడుగు పెట్టలేదు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము టార్పాలిన్ ఇచ్చాం మొట్టమొదటిసారి ఉచితంగా. 50,000 టార్పాలిన్ సిద్ధం చేసి ఆర్టీజీఎస్ ద్వారా మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రతి రైతు సహాయ కేంద్రంలో కనీసం 25 నుంచి 30 టార్పాలిన్లు ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందనే సమాచారం మాకుందో అక్కడ డబుల్ కూడా ఇచ్చాం. 50 టార్పాలిన్లు కూడా ఇచ్చాం. 50,000 టార్పాలిన్లు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉచితంగా ఇచ్చాం. అది మర్చిపోతారు. ధాన్యం కొనుగోలు అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. రైతుకు ఒక భరోసా నింపడమే కాకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకం తీసుకొచ్చాం. కాబట్టి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని రైతులు పోలుస్తున్నారు. 9 నెలలు తిప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి. 9 నెలలు 4 గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలోకి. ఎప్పుడైనా చేయగలిగారా మీరు? ఈ రోజుకి 3,350 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము 24 గంటల్లోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం. అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ, అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా, ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది. ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం. అసలు మీరెక్కడ ఉన్నారు? అసలు ఏ ప్యాలెస్లో ఉన్నారో నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది. రైతుకి పార్టీ ఉండదు, రైతుకి కులం అసలే ఉండదు. కానీ మీరు అది తీసుకొచ్చారు. అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు. ఆ మార్పు రావాలి. ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగంలో మళ్లీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా, ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది, మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం. అసలు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. వేరే వాళ్ళు విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి, మీ లెక్కలేంటి? 5,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు మీరు ఎలక్షన్ ఇయర్లో. ఈ రోజు వరకు మేము 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.
మీకన్నా ఎక్కువ మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం. దాంట్లోనే ఉంది అర్థం. మీరు దళారుల దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు, కొంతమందికి అవకాశం ఇచ్చేవాళ్ళు. గత ఖరీఫ్లో 6,97,000 మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం. ఆ విధంగా ఈ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అరే ఆశ్చర్యకరం, దీపం పథకం గురించి మాట్లాడతారు ఈయన. అసలు మీకు దీపం పథకం గురించి మాట్లాడే అర్హత ఏదంటే అడుగుతున్నా నేను. మీరు ప్రవేశపెట్టారా? మీరు ఎవరికైనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా?